ఆడపిల్లలకు ప్రతి నెల పీరియడ్స్ అవడం సహజం. ఈ సమాజంలో వారికి చాలా మూడ్ స్వింగ్స్ ఉంటాయి. అలాగే అబ్బాయిల్లోనూ పీరియడ్స్ వస్తాయి. ఇది బ్లీడింగ్ పునరావృత్తి సంబంధించింది కాకుండా మూడ్ స్వింగ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇరిటేషన్, నీరసం, ఏకాగ్రత లేకపోవడం, బలహీనంగా కనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. సో ప్రధానంగా అమ్మాయిలలో చూసుకున్నట్టయితే బ్లీడింగ్ సంబంధించిన పీరియడ్స్ వస్తూ ఉంటాయి. సో దాన్ని మనం తక్కువ మాట్లాడుకుందాం. ఇక మొగోళ్ళలో వచ్చే పీరియడ్స్ ఎలా ఉంటాయంటే ఇరిటేషన్, నీరసం, ఏకాగ్రత లేకపోవడం, బలహీనంగా కనిపించడం వంటి లక్షణాలు కల్పిస్తాయట. సో ప్రధానంగా ఇవన్నీ రావడానికి మనకున్న మెంటల్ టెన్షన్స్ ద్వారానే ఇవన్నీ వస్తాయి. ఎందుకు మెంటల్ టెన్షన్స్ ద్వారా ఇవన్నీ వస్తాయి అంటే వర్క్కు పోతే వర్క్ కాడ సీనియర్ల లొల్లి, మేనేజర్ గాళ్ళ లొల్లి అవన్నీ పడలేక అక్కడ ఇరిటేషన్ వస్తూ ఉంటుంది. చాలామంది చూడండి సాఫ్ట్వేర్ జాబ్ చేసే క్యాండిడేట్స్లో ప్రతి ఒక్క గంటకు 2 గంటలకు ఒకసారి బయటకు వచ్చి ఆఫీస్ నుంచి సిగరెట్ తాగుతూ ఉంటారు. ఎందుకు అంటే వాళ్ళకున్న టెన్షన్, అది వర్క్ పరంగా టెన్షన్, మైండ్ ఫ్రీ కోసం సిగరెట్ తాగుతూ ఉంటారు. చాలామంది అదే చేస్తూ ఉంటారు. ఇక పొద్దునక వర్క్ అయిపోగానే మనలో బార్లా పోతారు, బార్లా పోయి కడుపు నిండా తాగుతారు. అది పని స్ట్రెస్ వల్ల, ఈ 2 పని స్ట్రెస్ వల్లనే తాగుతూ ఉంటారు. ఇక పొద్దునాక చేసి ఆ తల అంతా బద్దలు అయ్యేటట్టు తల బుర్ర హీట్ ఎక్కుతుంది వర్క్ చేసేసి. చేయంగానే మన వాళ్ళు ఏం చేస్తారు, పోతారు బార్లో మంచిగా కడుపు నిండా తాగి దాన్ని తగ్గించుకోవడం కోసం ఈ ఆల్కహాల్, ధూమపానం వాడతారు. దానివల్ల కూడా ఎఫెక్ట్ పడుతుంది. ఇటు పని టెన్షన్స్ వల్ల ఎఫెక్ట్ పడుతుంది, ఇటు మద్యపానం, ధూమపానం చేయడం వల్ల కూడా బాడీ మీద ఎఫెక్ట్ పడుతుంది. అదే నిపుణులు ఏమంటున్నారంటే ప్రధానంగా మగవారిలో ఇలాంటి సమస్యలు రావడానికి ప్రధాన కారణం ఏంటిది అంటున్నారంటే సిగరెట్ తాగడం, మందు తాగడం, సరిగ్గా నిద్ర లేకపోవడం, వ్యాయామం చేయలేకపోవడం, ఇది ప్రధాన సమస్యలు. ఇక ఎందుకు ఈ ప్రధాన సమస్యలు వస్తూ ఉన్నాయంటే ఒక మగవాళ్ళు సంసారం మీద తీసుకున్నాక అరకొర ఖర్చులు పెట్టాలి. ఒక్కడో తారీఖు రాగానే పాల బిల్లు కూడా వస్తాడు, నెట్ బిల్లు కూడా వస్తాడు, డిస్ట్రిక్ట్ ఛార్జ్ కూడా వస్తాడు, గ్యాస్ బిల్లు కూడా వస్తాడు, కరెంటు బిల్లు కూడా వస్తాడు, రూమ్ రెంట్ కూడా వస్తాడు. ఎవరైనా అప్పులు ఉంటే అప్పులు వడ్డీ కట్టమని కూడా వస్తాడు. ఇక స్కూల్ బిల్లులు, పిల్లలకు స్కూల్ ఫీజులు, ఇంట్లో పర్సనల్ ఖర్చులు, భార్య ఖర్చులు, ఇవన్నీ చేయబట్టి ఇంకా కొంచెం ఎక్కువ పని చేద్దామంటే ఈ టెన్షన్లు. తప్పని పరిస్థితుల్లో 1వ తారీఖు రాగానే అన్ని బిల్లులు కట్టాలి. అన్ని బిల్లులు కడితే ఈయనకి వచ్చేది 100 రూపాయలకు జీతం అయితే 400 రూపాయల ఖర్చు అక్కడ మోపై ఉంటుంది. ఇక టెన్షన్స్ ఉన్నాయా? మీరే చెప్పండి ఒకసారి. ఇక సరే అంతో ఇంతో సరే ఈ కిరాయి కొంపలల్లో ఏముంటాం, ఇల్లు అదో ఏదో కట్టుకుందాం అని చెప్పి డబ్బులు అవో వేసుకుంటే ఇక పైసలు జమ కాగానే రోగం మోపై ఉంటుంది ఇంట్లో. పెద్ద రోగం, 5 లక్షలకు 10 లక్షల వరకు పోయే రోగం మోపై ఉంటుంది ఇంట్లో. ఏదో రకంగా ఇక పిల్లలకు, భార్యకో, ఏదో తల్లికో, ఎవరికో అయితేనే ఉంటుంది. ఇగో ఆ టెన్షన్లు, ఇవన్నీ టెన్షన్లు చేయబట్టి మనోళ్ళు బారు పోయి వేస్తూ ఉంటారు, సిగరెట్ గుంజుతూ ఉంటారు. సో ఇవన్నీ చేయబట్టి బాడీ మీద ఎఫెక్ట్ పడుతూ ఉన్నది అని చెప్పి నిపుణులు సూచిస్తూ ఉన్నారు. ఎంత టెన్షన్ ఉన్నా కానీ చచ్చిపోయేటప్పుడు ఏం పట్టుకపోలేము, ఇది కూడా మనం ఏం తీసుకుపోలేము. కాబట్టి కొంచెం బాడీని ఆరోగ్యంగా ఉంచుకోవడం ఉత్తమం. మిమ్మల్ని నేను మందు బంద్ చేయర్రి, సిగరెట్ బంద్ చేయర్రి అని చెప్పి నేను అనట్లేదు, కానీ మీ ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్ అని నేను చెప్తా ఉన్నా. ఇది నీతో పాటు నాది కూడా అలాగే. సో ఇది కొంచెం తగ్గించుకోవాలి అంటే ప్రధానంగా ఉత్తమంగా మనం చేసే పని ఏంటిది అంటే రన్నింగ్ చేయడాలు, కొంచెం బాడీకి ఎక్సర్సైజ్ చేయడాలు, మెడిటేషన్, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ చేస్తే కొంచెం మనకు మైండ్ ఫ్రీ ఉంటుంది. ప్రధానంగా మెడిటేషన్ చేస్తే మాత్రం చాలా ఉపయోగాలు అని చెప్పి చాలామంది నిపుణులు కూడా చెప్తా ఉన్నారు. ఇది కొంచెం అలవాటు చేసుకుంటే
ఇంకా బెటర్. సో ఏదేమైనా కానీ ఈ మగవాళ్ళకు కూడా పీరియడ్స్ రావడం ఇది ఆశ్చర్యకరమైన అంశం. ఇలాంటి బాధల వల్ల ఇలాంటి పీరియడ్స్ రావడం ఇంకా చాలా బాధాకరం. ఇది అసలు పురుషులలో జరిగే వ్యవస్థ, మగవాళ్ళకు జరిగే అధ్యయనం ఇది.